హలో ఆల్, వెల్కమ్ టు కోడ్ కత్తడి తెలుగు. ప్రీవియస్ క్లాస్ లో మనం ఎంటిటీ సెట్ అట్రిబ్యూట్స్ గురించి కంప్లీట్ గా క్లారిటీ తెచ్చుకున్నాం కదా. ప్రెసెంట్ డేటాబేస్ డిజైన్ చేయాలంటే ఫస్ట్ ఎంటిటీస్ ని ఐడెంటిఫై చేయాలని చెప్పి చూసాం. కానీ ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, మనం కాలేజ్ డేటాబేస్ లో స్టూడెంట్, టీచర్, కోర్సు ఇలా అని చెప్పి చూసాం కదా. ఇవన్నీ ఎంటిటీస్ మాత్రమే క్రియేట్ చేయాలని చెప్పి చూసాం. కానీ ఇవన్నీ సపరేట్ గా ఉంటే డేటాబేస్ కంప్లీట్ అవుతుందా మనకి? నో, అవ్వదు, అసలు కాదు కదా. ఎందుకంటే డేటాబేస్ ని క్రియేట్ చేయాలంటే కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, ఆ ఎంటిటీస్ మాత్రమే కాదు, ఆ ఇన్ఫర్మేషన్ మధ్యన ఉన్న కనెక్షన్స్ కూడా రిప్రజెంట్ చేయగలగాలి. లైక్ ఒక స్టూడెంట్ కోర్స్ ని స్టడీ చేస్తాడు. టీచర్ ఏమవుతుంది, ఏం చేస్తుంది, ఆ కోర్స్ ని టీచ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఎంటిటీ మాత్రమే కాదు, ఎంటిటీస్ మధ్యన ఉన్న కనెక్షన్స్ కూడా అని చెప్పి అర్థమవుతుంది. ఆ కనెక్షన్స్ ని డిబిఎంఎస్ లో రిలేషన్షిప్ అంటారు. టుడేస్ క్లాస్ లో ఆ రిలేషన్షిప్ అంటే ఏంటి, రిలేషన్షిప్ టైప్స్ అంటే ఏంటి, కార్డినాలిటీ అంటే ఏంటి అనే కాన్సెప్ట్స్ ని ఈజీగా అర్థమయ్యేటట్టు నేర్చుకుందాం. అలాగే ఇంటర్వ్యూలో ఫ్రీక్వెంట్ గా అడిగే కాన్సెప్ట్ అయిన కార్డినాలిటీని కూడా కంప్లీట్ గా క్లారిటీ వచ్చేలా చూద్దాం. అలాగే ఆ కార్డినాలిటీలో టైప్స్ 1 to 1, 1 to many, many to 1, మెనీ టు మెను అని చెప్పి రిలేషన్షిప్స్ లో టైప్స్ ఉంటాయి. వాటిని కూడా క్లియర్ కాన్సెప్ట్స్ అని చెప్పి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి, వై డూ వీ నీడ్ రిలేషన్షిప్స్? అసలు మనకి రిలేషన్షిప్స్ ఎందుకు అవసరం? చెప్పాను కదా, డేటాబేస్ లో ఎంటిటీస్ ని క్రియేట్ చేయడం ఫస్ట్ స్టెప్ మాత్రమే. కానీ ఒక డేటాబేస్ యూస్ఫుల్ అవ్వాలంటే ఆ ఎంటిటీస్ ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అవ్వాలో కూడా మనకి తెలియాలన్నమాట. ఎగ్జాంపుల్, మన కాలేజ్ డేటాబేస్ ని తీసుకున్నాం కదా. ఇక్కడ స్టూడెంట్ అని చెప్పి ఒక ఎంటిటీ, టీచర్ అని చెప్పి ఒక ఎంటిటీ, కోర్స్ అని చెప్పి ఒక ఎంటిటీ అన్నమాట. ఇప్పుడు స్టూడెంట్ కోర్స్ ని ఏం చేస్తాడు, కనెక్షన్ చదువుతాడు కదా. సో ఇప్పుడు స్టూడెంట్ కి కోర్స్ కి కనెక్షన్ లేకపోతే స్టూడెంట్ ఏం చదువుతున్నాడో మనకు తెలుస్తుందా? తెలీదు. అలాగే టీచర్ జనరల్ ఏం చేయాలి, కోర్స్ ని టీచ్ చేయాలి. ఆ టీచ్ అనే రిలేషన్షిప్ లేకపోతే టీచర్ కి ఆ కోర్స్ కి రిలేషన్ ఏం ఉంటుందని చెప్పి మనకు తెలుస్తుందా? తెలియదు. అంటే డేటాబేస్ లో ఇన్ఫర్మేషన్ సపరేట్ గా ఉండడం సరిపోదు అనమాట. సపరేట్ గా ఆ ఇన్ఫర్మేషన్ మధ్య మీనింగ్ఫుల్ కనెక్షన్ ఉండాలి. అంటే ఏదేదో కనెక్షన్ కాదు, మీనింగ్ఫుల్ కనెక్షన్ ఉండాలి. అందుకే రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ ని చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు ఇప్పుడు ఈ రిలేషన్షిప్ అంటే ఏంటని చెప్పి చూద్దాము. వాట్ ఈస్ రిలేషన్షిప్? సింపుల్ గా చెప్పాలంటే రిలేషన్షిప్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఎంటిటీస్ మధ్యన ఉండే కనెక్షన్ ని, లేకపోతే మధ్యన ఉన్న అసోసియేషన్ ని మనం రిలేషన్షిప్ అంటాం. మన ఎగ్జాంపుల్ లోనే చూద్దాం. స్టూడెంట్ కోర్స్ ని స్టడీ చేస్తారని చెప్పి చెప్పాను కదా. ఇక్కడ స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ, కోర్స్ అని చెప్పి ఒక ఎంటిటీ. అంటే అలాగే ముందు మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో కూడా ఇక్కడ టీచర్ అనేది ఒక ఎంటిటీ, కోర్స్ అని చెప్పి ఒక ఎంటిటీ. టీచర్ అనే అతను కోర్స్ ని టీచ్ చేస్తాడు, స్టూడెంట్ అనే అతను కోర్స్ ని స్టడీ చేస్తాడు. ఇక్కడ టీచ్ లేకపోతే స్టడీ అనేది వాటి మధ్య ఉన్న రిలేషన్ అన్నమాట. మీరు రియల్ లైఫ్ లో డైలీ చూసే ఉంటారు. లైక్ అమెజాన్ లో కస్టమర్ ఆర్డర్ ని ప్లేస్ చేస్తాడు, బ్యాంక్ లో కస్టమర్ అకౌంట్ ని మెయింటైన్ చేస్తాడు, హాస్పిటల్లో డాక్టర్ పేషెంట్ ని ట్రీట్ చేస్తాడు. ఇక్కడ ట్రీట్ చేయడం, అకౌంట్ ని మెయింటైన్ చేయడం అండ్ ఆర్డర్ ప్లేస్ చేయడం ఇవేంటంటే రిలేషన్ ని చెప్తుంది అసలు. కాబట్టి రిలేషన్ అనే కాన్సెప్ట్ డేటాబేస్ కోసం క్రియేట్ చేసింది కాదు, రియల్ వరల్డ్ లో కనెక్షన్ ని డేటాబేస్ ఫామ్ లో రిప్రజెంట్ చేయడానికి క్రియేట్ చేశారన్నమాట. రిలేషన్షిప్ ఇంపార్టెన్స్ ని ఇంకా బెటర్ గా అర్థం చేసుకుందాం. సపోజ్ ఒక స్టూడెంట్ లైక్ ప్రియా అని చెప్పి ఉందనుకోండి. తను డిబిఎంఎస్ కోర్స్ ని ఎన్రోల్ చేసుకుంది. అయితే ఇక్కడ ప్రియా అనేది ఒక ఎంటిటీ, కోర్స్ అని చెప్పి ఒక ఎంటిటీ అన్నమాట. ఇప్పుడు ప్రియా ఆ కోర్స్ ని ఎన్రోల్ అయినప్పుడు ఒక కనెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఏంటి, ప్రియా కోర్స్ ని ఎన్రోల్ చేసుకుంది. సో ఇక్కడ ఎన్రోల్ చేసిన వెంటనే వీటి రెండింటి మధ్య 2 ఎంటిటీస్ మధ్యన ఒక కనెక్షన్, ఆ కనెక్షన్ వల్లే డేటాబేస్ కి మీనింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే డేటాబేస్ లో కేవలం స్టూడెంట్స్ లిస్ట్ ఉండడం ఒక ఇన్ఫర్మేషన్ అంతే. కోర్స్ లిస్ట్ ఉండడం ఇంకో ఇన్ఫర్మేషన్. కానీ ఈ స్టూడెంట్ ఆ కోర్స్ చదువుతున్నాడు అని తెలియడానికి యాక్చువల్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. అందుకే రిలేషన్షిప్ డేటాబేస్ డిజైన్ లో హార్ట్ లాంటిది. అంటే 2 ఎంటిటీస్ ఉంటే సరిపోదన్నమాట. ఆ 2 ఎంటిటీస్ మధ్య రిలేషన్షిప్ ఉంటేనే ఆ డేటాబేస్ కు ఒక మీనింగ్ఫుల్ ఫార్మాట్ అనేది వస్తుంది.
నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ లో టైప్స్. రిలేషన్షిప్ కాన్సెప్ట్ అర్థమయ్యడానికి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ప్రతి రిలేషన్షిప్ ఒకేలా ఉంటుందా? లేదు. రియల్ వరల్డ్ లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి డిబిఎంఎస్ రిలేషన్ ని 4 కేటగిరీస్ గా క్లాసిఫై చేశారు. ఫస్ట్ వచ్చేసరికి 1 to 1, 1 to many, many to 1, many to many. ఇప్పుడు ప్రతి రిలేషన్షిప్ ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి 1 to 1 రిలేషన్షిప్. 1 to 1 రిలేషన్షిప్ అంటే ఒక ఎంటిటీకి ఆపోజిట్ లో ఒక ఎంటిటీ మాత్రమే కనెక్ట్ అవ్వాలి. లైక్ పాస్పోర్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నార్మల్లీ ఒక పర్సన్ కి ఒక పాస్పోర్టే ఉంటుంది. అలాగే ఒక పాస్పోర్ట్ కి ఒక పర్సన్ మాత్రమే బిలాంగ్ అయ్యి ఉంటారు అన్నమాట. అంటే 2 సైడ్స్ 1 to 1 ఉంది. సో ఇది 1 to 1 రిలేషన్షిప్ కింద వస్తుంది. కాబట్టి రియల్ వరల్డ్ డేటాబేస్ లో ఈ టైప్ రిలేషన్షిప్స్ కంపారిటివ్లీ తక్కువ ఉంటాయి. కానీ ఐడెంటిఫై బేస్డ్ సిస్టమ్స్ లో చాలా కామన్ గా యూజ్ చేస్తారు. లైక్ సపోజ్ ఇప్పుడు స్టూడెంట్ ఉంటే స్టూడెంట్ కి ఒక రోల్ నెంబరే ఉంటుంది. సో ఒక రోల్ నెంబర్ పిలిచామంటే ఆ రోల్ నెంబర్ కి ఒక స్టూడెంట్ రెస్పాండ్ అవుతారు. అలాగే ఎప్పుడైనా స్టూడెంట్ కి రోల్ నెంబర్ అడిగినప్పుడు ఆ స్టూడెంట్ కి ఒక రోల్ నెంబర్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ 1 అండ్ 1 అనేది ఎంటిటీకి రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి ఇది 1 to 1 రిలేషన్షిప్ అవుతుంది. సో దీన్ని ఐడెంటిఫై చేయడానికి ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి 1 to many రిలేషన్షిప్. ఇక్కడ వచ్చేసరికి మనం కాలేజ్ ఎగ్జాంపుల్ లోనే తీసుకుందాం. ఒక టీచర్ క్లాస్ ని టీచ్ చేస్తే అక్కడ ఎంతమంది అయినా స్టూడెంట్స్ ఉండగలరు. కాకపోతే ఒక స్టూడెంట్ మాత్రం ఒక టీచరే ఉంటారు ఆ సబ్జెక్ట్ కి. అంటే ఇక్కడ 1 to many రిలేషన్షిప్ అన్నమాట. డేటాబేస్ డిజైనింగ్ లో ఇది చాలా ఫ్రీక్వెంట్ గా అయ్యే రిలేషన్షిప్ అన్నమాట. ఎలా అంటే ఒక టీచర్ చాలా మంది ఒక క్లాస్ లో స్టూడెంట్స్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారంటే అందరికి ఒక టీచర్ మాత్రమే ఉంటుంది కదా. కాకపోతే ఆ టీచర్ కి ఆ క్లాస్ లో చాలా మంది స్టూడెంట్స్ ఉంటుంది. అంటే ఇక్కడ రిలేషన్షిప్ అనేది 1 to many రిలేషన్షిప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెనీ టు 1 రిలేషన్షిప్. ఇది రివర్స్ టు ద 1 to many రిలేషన్షిప్ అన్నమాట. సపోజ్ ఒక సిఎస్సి డిపార్ట్మెంట్ లో 300 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. అంటే స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. కాకపోతే వీళ్ళందరూ బిలాంగ్స్ టు ఒక డిపార్ట్మెంట్, సిఎస్సి డిపార్ట్మెంట్. అంటే ఇక్కడ మెనీ స్టూడెంట్స్ కి 1 డిపార్ట్మెంట్ కి బిలాంగ్ అయి ఉంటారు. ఇక్కడ మెనీ ఎంటిటీస్ కి ఒక సింగిల్ ఎంటిటీతో కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఇది మెనీ టు 1 రిలేషన్షిప్. నేను చెప్పినట్టు 1 to many ని రివర్స్ పర్స్పెక్టివ్ లో చూస్తే అది మెనీ టు 1 ఈజీగా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మెనీ టు మెనీ రిలేషన్షిప్. రియల్ వరల్డ్ అప్లికేషన్ లో ఎక్కువగా కనిపించే రిలేషన్షిప్ ఇది. సపోజ్ ఒక స్టూడెంట్ డిబిఎంఎస్ కోర్స్ ని ఎన్రోల్ చేశారు అనుకోండి. నెక్స్ట్ జావా, పైథాన్ ఇలా 4 కోర్సెస్, ఒక 3, 4, 5 కోర్సెస్ ని చదువుతున్నారు. అంటే ఒక స్టూడెంట్ మెనీ కోర్సెస్ ని ఎన్రోల్ చేసుకున్నారు. అలాగే ఇప్పుడు డిబిఎంఎస్ కోర్స్ కి ఒక పర్సన్ అయినా ఉంటారు. డిబిఎంఎస్ కోర్సు లైక్ రవి తీసుకోవచ్చు, ప్రియా తీసుకోవచ్చు, రాహుల్ తీసుకోవచ్చు. అలాగే జావా కోర్స్ ని మళ్ళీ రవి తీసుకోవచ్చు, ప్రియా తీసుకోవచ్చు, రాహుల్ తీసుకోవచ్చు. ఇలా ఒక కోర్సు కూడా చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ వీటి కనెక్షన్ ఏంటంటే మెనీ ఎంటిటీస్ కి మెనీ కోర్సెస్ అనేవి అవైలబుల్ అవుతుంది. సో ఇక్కడ కనెక్షన్ ఏంటంటే బిట్వీన్ మెనీ ఎంటిటీస్ టు మెనీ ఎంటిటీస్. కాబట్టి వీటి మధ్య రిలేషన్ మెనీ టు మెనీ అని చెప్పి అంటారు. లైక్ సోషల్ మీడియాలో, ఈ కామర్స్, ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఇలా ప్రతి మోడర్న్ అప్లికేషన్ లో ఈ రిలేషన్షిప్ ఉంటుంది. లైక్ వెబ్సైట్స్ తీసుకుంటే నేను ఒకదాన్నే కాదు కదా ఆ వెబ్సైట్ ని చాలా మంది ఓపెన్ చేసుకుంటారు. ఆ వెబ్సైట్ అనేది అందరికీ ఓపెన్ అవుతుంది. సో దీన్ని మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ కార్డినాలిటీ. కార్డినాలిటీ అంటే ఏంటి? మనం చూసాం కదా రిలేషన్షిప్ అంటే రెండింటి మధ్యన కనెక్షన్ అని చెప్పి. ఇక్కడ కార్డినాలిటీ ఏం చేస్తుందంటే ఆ రిలేషన్ ని ఎలాంటి చేంజెస్ చేయదు, కానీ ఆ రిలేషన్షిప్ లో ఎంతమంది ఎంటిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు చెప్తుంది. ఎగ్జాంపుల్, ఒక టీచర్ మాక్సిమం ఎంతమంది స్టూడెంట్స్ ని టీచ్ చేయగలుగుతున్నారు. ఒక కస్టమర్ ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేయగలుగుతున్నారు. ఒక డిపార్ట్మెంట్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటున్నారు. ఇలా రిలేషన్షిప్ యొక్క క్వాంటిటీని డిఫైన్ చేసేది కార్డినాలిటీ. సింపుల్ గా రిలేషన్షిప్ టెల్స్ హూ కనెక్టెడ్ అన్నమాట, ఎవరు కనెక్ట్ అయి ఉన్నారు అని చెప్పి. కార్డినాలిటీ టెల్స్ హౌ మెనీ ఆర్ కనెక్టెడ్, ఎంతమంది కనెక్ట్ అయి ఉన్నారు అని చెప్పి చెప్తాం. ఇక్కడ మనం సపోజ్ ఇప్పుడు 1 to many, many to many, లేకపోతే మెనీ టు 1, 1 to 1 చూసాం కదా. ఇక్కడ జస్ట్ మనం
మెనీ అని చెప్పి డిఫైన్ చేస్తుంది. కాకపోతే ఈ కార్డినాలిటీ ఏం చేస్తదంటే వాటి యొక్క కౌంట్, క్వాంటిటీ ఎంతమంది ఉన్నారు అని చెప్పి చెప్పేది కార్డినాలిటీ. ఇది ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ అయిన డిఫరెన్స్ అన్నమాట. లైక్ రిలేషన్‌షిప్ కి, కార్డినాలిటీకి. ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువ కన్‌ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఇదే. రిలేషన్‌షిప్ అంటే స్టూడెంట్స్ కోర్స్‌ని స్టడీ చేస్తున్నారు. టీచర్ టీచర్స్ ద సబ్జెక్ట్. కస్టమర్ ప్లేస్ ద ఆర్డర్స్ అంటే కనెక్షన్. కనెక్షన్‌ని రిలేషన్‌షిప్ అంటారు. అదే కార్డినాలిటీ అంటే ఒక టీచర్ 60 స్టూడెంట్స్ ని టీచ్ చేస్తున్నాడు. ఒక కస్టమర్ 15 ఆర్డర్స్ ని ప్లేస్ చేస్తున్నాడు. అంటే కనెక్షన్ కౌంట్ చెప్తుంది. నేను చెప్పాను కదా ఇప్పుడు మెనీయే కాకుండా ఇప్పుడు కౌంట్ ఇస్తుంది అని చెప్పి. ఒక సింపుల్ ఫార్ములా ఇంకా సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే రిలేషన్‌షిప్ ని కనెక్షన్ అంటారు. కార్డినాలిటీని నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ అంటారు. ఈ 2 కన్‌ఫ్యూజ్ కాకపోతే ఈఆర్ మోడల్‌లో హాఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ క్లియర్ అయ్యాయి. సో టుడేస్ క్లాస్‌ని వన్ ఫ్లోలో క్విక్ రివిజన్ చేద్దాం. ఈ రోజు ఏమేం చూసామంటే డేటాబేస్ ని క్రియేట్ చేయడం అంటే ఫస్ట్ స్టెప్ ఎంటిటీస్ మధ్యన కనెక్షన్ క్రియేట్ చేయడం. ఆ కనెక్షన్ ని రిలేషన్‌షిప్ అంటాం. నెక్స్ట్ ఈ రిలేషన్‌షిప్ లో 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి 1 to 1 అంటే ఒక ఎంటిటీకి ఒక ఎంటిటీకి మధ్యన ఉన్న కనెక్షన్ ని రిలేషన్ ని 1 to 1 అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి 1 to many. ఒక ఎంటిటీకి మెనీ ఎంటిటీస్ కనెక్ట్ అయి ఉంటే ఆ రిలేషన్ వాటి మధ్య రిలేషన్ ని 1 to many రిలేషన్‌షిప్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మెనీ టు 1. ఇది రివర్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ 1 to many కి ఉంటది. ఎలా అంటే మెనీ ఎంటిటీస్ కి ఒక ఎంటిటీ కనెక్ట్ అయ్యి వాటి మధ్యన ఉన్న రిలేషన్‌షిప్ ని 1 to many రిలేషన్‌షిప్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మెనీ ఎంటిటీస్ కనెక్ట్ అయ్యి వాటి మధ్య రిలేషన్‌షిప్ ని మెనీ టు మెనీ రిలేషన్‌షిప్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి కార్డినాలిటీ. కార్డినాలిటీ అంటే వాటి ఎంటిటీస్ మధ్యన ఉన్న కనెక్షన్ యొక్క క్వాంటిటీస్ ని డిఫైన్ చేసేది కార్డినాలిటీ. లైక్ ఇట్ డిఫైన్స్ ద నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ దట్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ఏ రిలేషన్‌షిప్. ఆ రిలేషన్‌షిప్ మధ్యన ఎన్ని ఎంటిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అన్న కౌంట్ ని చూపించేది కార్డినాలిటీ. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ టుడేస్ కాన్సెప్ట్. నేను డిస్క్రిప్షన్ లో నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ యాడ్ చేస్తాను. డైలీ నేను అక్కడ ఈ డీబీఎంఎస్ నోట్స్ అనేది సింపుల్ గా ఒక చీట్ షీట్ లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో యూ కెన్ ఫాలో ద అప్డేట్స్ దేర్. Thank you for watching. See you next video. Who says you don't pass the test? Who says you can't be the best?